వెల్కమ్ టు ఆర్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలోనే ప్రాన్స్ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను ఇక్కడ 1 kg రొయ్యలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేశాను. ఈ రొయ్యలు బాయిల్ చేసినప్పుడు నేను వాటర్ అనేది ఏమి యాడ్ చేయలేదు. మనం రొయ్యలు బాయిల్ చేస్తున్నప్పుడు వాటర్ అనేది వస్తాయి. ఆ వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోయే వరకు బాయిల్ చేసుకోవాలి. చూడండి, రొయ్యలు ఇలా డ్రై అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యలు 2 స్పూన్స్ కారము, టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది ఇక్కడ నేను తక్కువే యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ రొయ్యలు బాయిల్ చేసినప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేశాను, అందుకని తక్కువ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూను గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, లెమన్ జ్యూస్ కొంచెము, ఒక నిమ్మకాయలు సగమే పిండుతున్నాను. కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, రైస్ ఫ్లోర్ 1 స్పూన్. ఈ రైస్ ఫ్లోర్ వేయటం వల్ల రొయ్యలు అనేది మనకు ఫ్రై అయినప్పుడు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్పైసెస్ అన్ని ఈ రొయ్యలకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తాను. మనం రొయ్యలు క్లీన్ చేసుకున్నప్పుడు మనం బియ్యం కడిగిన వాటర్తో కానీ పుల్లని మజ్జిగతో కానీ మనం రొయ్యలు కానీ చేపలు కానీ క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఆ స్మెల్ అనేది ఉండదు, కలర్ కూడా తెల్లగా వస్తాయి. మనం ఫ్రై చేసుకున్న కర్రీ చేసిన స్మెల్ అనేది రాదు. నేను ఈ రొయ్యల్ని పుల్లని మజ్జిగతో క్లీన్ చేసుకున్నాను, స్మెల్ అనేది అస్సలు ఉండదు. మీకు ఈ టిప్ నచ్చినట్టయితే ట్రై చేయండి. ఇలా మనం వేసుకున్న ఈ స్పైసెస్ అన్నీ ఈ రొయ్యలకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా డ్రైగా ఉన్నప్పుడు 1 స్పూను ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇవి మిక్స్ చేసినట్లయితే ఆ స్పైసెస్ అనేది రొయ్యల లోపలికి కూడా వెళ్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న ఈ రొయ్యల్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. నేను ఇక్కడ స్టవ్ మీద ఫ్రై పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేశాను. నేను ఇక్కడ ఆయిల్ కొంచెమే యాడ్ చేశాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యల్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా ఒక్కొక్క రొయ్యని ఈ ఆయిల్లో డ్రాప్ చేసుకుందాము. ఇలా అన్ని రొయ్యల్ని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. మనము ఆయిల్లో రొయ్యలు వేసిన తర్వాత వెంటనే మిక్స్ చేయొద్దు, ఒక 5 మినిట్స్ ఫ్రై అవనిద్దాం. వెంటనే మిక్స్ చేసినట్లయితే రొయ్యలు చిదిరయ్యే అవకాశం ఉంది. ఇట్లా 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకుందాం. చూడండి, రొయ్యలు ఎంత చక్కగా టర్న్ అవుతున్నాయో. ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత 5-6 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. అలానే 5-6 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఈ టైంలో కరివేపాకు ఈ మిర్చి యాడ్ చేయటం వలన ఆ ఫ్లేవర్స్ అనేది రొయ్యలకి చక్కగా పడుతుంది. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనము ఈ రొయ్యలు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కరివేపాకు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కరివేపాకు మిర్చి ఎంత చక్కగా ఫ్రై అయినాయో, రొయ్యలు కూడా కలర్ చేంజ్ అయినాయి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. మనం రొయ్యల్ని ముందుగా బాయిల్ చేసి పెట్టుకోవటం వలన మనకు రొయ్యల వేపుడు అనేది తొందరగా ఫ్రై అవుతుంది. చూడండి, ఇలా వచ్చినప్పుడు మనం ఫ్లేమ్ హైలో పెట్టి ఫ్రై చేసుకున్నట్టయితే రొయ్యల కలర్ కూడా చేంజ్ అయ్యి మనం దీంట్లో ఎలాంటి కలర్స్ యాడ్ చేయలేదు, మంచి కలర్లో వస్తుంది మనకి ఈ ఫ్రై. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ తీసుకుని ఈ ఫ్రైని తీసుకుందాం. ఇక్కడ కొత్తిమీర తడిగా ఉంది, అందుకని నేను ఈ వేడి ఆయిల్లో ఈ కొత్తిమీరని వేసి తీసి ఈ ఫ్రైలోకి యాడ్ చేస్తాను. చూడండి, ప్రాన్స్ ఫ్రై ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం ఇంట్లోనే తక్కువ టైంలోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. నాకు ఈ ప్రాన్స్ ఫ్రై అవ్వడానికి 15 మినిట్స్ పట్టింది. గుమగుమలాడే ప్రాన్స్ ఫ్రై రెడీ అయ్యింది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.